పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అంటే దాని మీద మీ ఆలోచన ఎలా ఉంది? అంటే మీ అంటే అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళు ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న దాని మీద ఉంటుంది. యాక్చువల్గా డిప్యూటీ సీఎం అన్నది కొన్ని చోట్ల ఉంటుంది, చాలా రాష్ట్రాల్లో లేదు. రాజ్యాంగబద్ధంగా లేదని అంటారు, నిజమేనా సార్? రాజ్యాంగబద్ధంగా ఉన్నది ముఖ్యమంత్రి, మంత్రులు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నా గత ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు. అవునండి, 5. తర్వాత మనం కేంద్రంలో చూసినా కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు. ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వీరందరూ కూడా అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ విధమైన పోస్ట్. సో అందులో ఏంటంటే మంత్రికి ఉన్న తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం, దానితో పాటు కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి. ఓకే. అంటే వారికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు, అసలు ఫైనల్గా వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, తర్వాత ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరికి ఎన్ని డివైడ్ చేసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత వారు అనౌన్స్ చేస్తారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే స్పెక్యులేషన్లు రకరకాలుగా తిరుగుతున్నాయి. కాబట్టి ఒక రోజు ఆగితే తెలుస్తుంది మొత్తం మీద ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారా, లేకుంటే ఏదైనా మంత్రిత్వ శాఖ స్వీకరిస్తారా, ఇవన్నీ కూడా ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మంత్రిత్వ శాఖలు స్వీకరించే అవకాశం ఉందా సార్? ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలి కదా, ఏదో ఒక శాఖని కేటాయించాలి, లేకపోతే కొన్ని శాఖలు. ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా సర్వసాధారణ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, నరేంద్ర మోడీ గారు, సర్వసాధారణ పాలన, అటామిక్ ఎనర్జీ, ఇలాంటివి ఇంకా మిగతా ఎవరి దగ్గర లేని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి శాఖ ఉంటుంది. నేను ప్రధానమంత్రి అన్ని విషయాలు నా దగ్గర ఉంటాయన్నది కాదు, ప్రధానమంత్రి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన హీఈస్ ద టీమ్ కెప్టెన్. అలాగా సార్, జనరల్గా మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎంతోమంది ముఖ్యమంత్రులను మీరు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారండి ముఖ్యమంత్రి గారు? జనరల్గా ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సర్వసాధారణ పరిపాలన. ఆ తర్వాత కొంతమంది హోమ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి కొంతమంది సినిమాటోగ్రఫీ ఇలాంటివి రకరకాలుగా ఉంచుకుంటారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ GAD అంటాం మనం. GAD జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఇవి వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, ఒక్కొక్కరికి కొంతమంది అనుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ మన దగ్గర పెట్టుకుందాం, అంటే పోలీస్ యంత్రాంగం ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. కొంతమందికి మేబీ వ్యవసాయం ఇష్టం ఉండొచ్చు, కాబట్టి అగ్రికల్చర్ మా దగ్గర పెట్టుకుంటాము అని అంటుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది సీఎం ఏ విధమైన విషయాలు వాళ్ళ దగ్గర పెట్టుకుందామని అనుకుంటున్నారు, ఏ విధమైన విషయాలు మిగతా వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారు దాని మీద ఆధారపడింది. బట్ సర్వసాధారణ పరిపాలన అన్నది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ముఖ్యమంత్రి దగ్గర జనరల్గా ఉంటుంది. ఆ తర్వాతే మిగతా శాఖలు కూడా ఎవరి దగ్గర లేని శాఖలు ఏవైనా ఉంటే అవి కూడా ఆ విషయాలన్నీ కూడా వీరు డిస్కస్ చేస్తారు. సార్, ఇందాక నేను ఒక వీడియో చూశాను. అంటే ఎన్డీఏ కూటమి తమ సభాధ్యక్షుడిగా తమ నాయకుడిగా చంద్రబాబు గారిని ఎన్నుకున్న ఇది యాక్చువల్గా ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత పురంధేశ్వరి గారు కూడా దానికి ఆమోదం బలపరిచారు. సో ఆ విధంగా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరూ తర్వాత కౌగిలించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే మామూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ జోడీ ఎలా వెళ్ళబోతుంది, అంటే ఈ 5 ఏళ్ళలో ఏం చేయబోతుంది, వీళ్ళ ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా ఇద్దరు కూడా రాష్ట్రం పట్ల అభిమానం అన్నవాళ్ళు, రాష్ట్రాన్ని మంచి బాటలో తీసుకువెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే వారు ఇద్దరు ఎన్నికల ముందే పొత్తు పెట్టుకోవడం జరిగింది. కొన్ని సమయాల్లో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారు. అవునండి. కానీ ఇది ఎన్నికల ముందు నుంచి వచ్చిన పొత్తు కాబట్టి మొదటి నుంచే అవగాహనతో వెళుతున్నారు. కాబట్టి ఈ విధంగా కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది, ఎందుకంటే ఆ పరిపాలన నుంచి ఈ పరిపాలనను అందరం కలిసి తీసుకొద్దామన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడు సామరస్యంతోనే, మంచి అభిప్రాయాలతోనే, మంచి చర్చలతోనే ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. అదే అనుకుందాం మనం, అదే జరగాలి కూడా. వాళ్ళిద్దరి మధ్య జోడీ ఆ ఇంటిమసీ కూడా, బాండింగ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఉందండి. అంటే చాలా చోట్ల వినిపిస్తుంది. అంటే తగ్గాల్సిన చోట ఇద్దరు తగ్గడానికి సిద్ధపడుతున్నారు. హితవు చాలా ముఖ్యం. తర్వాత కేంద్రంలో కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకి. మనం అక్కడి నుంచి మనకు సంబంధించిన అనేక విషయాలను తెచ్చుకోవడానికి ఇది కూడా మంచి అదను. తర్వాత ఇంతకు ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఉన్న సాన్నిహిత్యం ఇవన్నీ కూడా రాష్ట్ర హితవుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు, ఇద్దరు ఏదైనా విషయంలో కావాలంటే తగ్గే విధానం,
ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి కావాల్సింది. సార్ ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారి విషయంకి వచ్చినప్పటికి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంటిమసీ వాళ్ళతో ఉందా, అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉందా, లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ ఇంటిమసీ ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఏమని భావించవచ్చు? ఎందుకంటే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే జనసేన పార్టీ అక్కడ బీజేపీకి ప్రచారం కూడా చేసింది, అక్కడ జరిగింది. సో ఆ విధంగా ఆ విధమైన ఇంటిమసీ ఉంది. కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే కలిశారు, అదొక మంచి విషయం. కాబట్టి ఎన్నికల ముందు కూడా కలిసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుంటారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికవుతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది అప్పటి నుంచి కూడా తీసుకుంటాం. సో అవన్నీ చూసుకుంటే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూడా కావచ్చు, సయోధ్యగా సఖ్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి సాధించగలం. ఇది చాలా క్రూషల్ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సఖ్యత ఉందని భావించవచ్చండి వాళ్ళతోనే? ఎందుకంటే అక్కడ తీసుకుంటే మోడీ గారు ఈసారి మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం గురించి మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం గురించి మాట్లాడారు. ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ అయ్యి అన్నారు ఆయన. అంటే ఒక జస్ట్ గాలి కాదు, ఇదొక తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ విధంగా చూసుకుంటే అనుభవము, తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న ప్రజాదరణ, ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి, ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకు ఉంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మనం జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను. నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళుగానే అమ్ముతున్నాను, కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలుగానే అమ్మేస్తున్నాను, నేను దాన్ని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు.